నేనైతే జాతర పార్ట్ చూస్తారు కదా, ఇది పార్ట్ 2. మధ్యాహ్నం తర్వాత మేము దీని వచ్చి రెడీ అయినాము. అయితే మేమైతే బోనాలు కడుకోవడానికి రెడీ అయినాము. మా బాబా నేను ఫ్యాన్ కట్టుకుని మమ్మల్ని తర్వాత తెలుస్తుంది. ఇక మా అత్తమ్మ మా చిన్న బయట అనమాట. ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. అన్నం ఇది అంత అయిపోయినాక ఇంటికి వచ్చినాము. మా చిన్నోడైతే మేము అక్కడ ఉన్నప్పుడు ఆ డోర్ కూడా తీసేదాన్ని కాదు, లోపలనే ఆడుకునేవాడు. ఇప్పుడు కొంచెము ఫ్రీ అయ్యి అందరితో గలవడం వల్ల అట్లా కొంచెం బయటకు వదిలిన ఆడనే రేలింగ్ కాడ నిల్చుకొని చూస్తూ ఉండు. ఇక మా పాప నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయినామండి. ఎట్లున్నామో కామెంట్ చేయరు. మనం ఏదైనా పండగ చేసినప్పుడు ప్రశాంతంగా అన్నీ చూసుకోవాలని అనుకుంటాము. అంత ముందు రోజు అన్నీ సర్ది పెట్టుకుంటాము. కానీ ఎంత చేసినా మళ్ళీ ఆ రోజుకు పండుగ అయినా జాతర అయినా ఏదైనా మనం ఒక శుభకార్యం చేయాలనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ హడావిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. మనం అనుకున్నంత సులువైతే ఏ ఫంక్షన్ అయితే కాదు. ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లు మన ఇళ్ళలో వేసుకున్నాం అనుకో, మనమే ఆగమాగం అయిపోతాము. పండగ చేసిన వాళ్ళు ఇవ్వలేము సరే, వాళ్ళకి తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఏది ఉండదు, ఆలోచనలోనే ఉంటాం ఎట్లయితుంది అని చెప్పేసి. ఏదైనా పండుగలు అంతేనా కాదా. ఇక మేమైతే అన్నీ చదువుకొని ఆ బ్యాగ్లో పెట్టుకొని వస్తున్నాము. ఇవి అయితే ఈడ మస్తు అనిపిస్తాయి వీడియోలు, ఎందుకంటే మర్చిపోయినట్టు అయిపోయింది మా ఇల్లు. అయితే తక్కువ సార్లు మేము ఇక్కడికి వచ్చినాక మాకు ఏమన్నా పని ఉంటేనే అక్కడ పోతున్నాం, లేదంటే లేదు. ఇక అట్లా ఇక అవన్నీ చదువుకొని వచ్చేసి మంచిగా ఉన్నాం. కానీ ఆ రోజు ఏమేమి చెప్పాలా మస్తు, అసలు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏంటిదంటే మేము మంచిగా తినడానికి మంచిగా తిన్నాము, మంచిగా రెడీ అయినాము. వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బండి అనేది మూవ్ అవుతలేదు. బండి మీద పోదామని బండి తెచ్చిండు, ఇక మూవ్ అయితే లేదు, పోతలేదు, ఎంత కానీ అసలు కాలేదు. మరి పోయేటప్పుడు మేము గజ్వేల్ నుంచి మా ఊరు దాకా మంచిగా పోయినాము. బండి ఆడబెట్టిండు బాబా, అంతా బాగానే ఉంది. అసలు పోయేటప్పుడు కూడా ఏం ట్రబుల్ ఇవ్వలేదు. గజ్వేల్కి పోయేటప్పుడు సడన్గా అట్లా ఎందుకైంది ఏం తెలియదు. అసలు ఎంతో ప్రశాంతంగా అప్పటిదాకా మంచి వంటలు వేసుకుని తిన్నాం. కానీ ఇక బండి నడుస్తలేదని చెప్పి నాకు టెన్షన్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈడ మళ్ళీ వర్క్ చేస్తుంది, మధ్య తిరిగన్నయ్య బండి ఫస్ట్ టైం బోనం చేసేటప్పుడు ఇంత ఈ స్థితిలో ఉన్నందుకు. ఎప్పుడైనా మామూలుగా హడావిడి ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటాం చేతాకుండా, అదంతా మంచిగా బోనం చేసుకున్నాం. కానీ ఆడదైతే నాకు అస్సలు మంచిగా అవ్వట్లేదు. మా చిన్నోడు అల్లేసి జంపింగ్ చేస్తా అంటే బాబు అయితే కొద్దిసేపు ఇక పోయి శ్రద్ధను చిన్న జంపింగ్ చేపించుకొని వచ్చిండు. ఇంకోటి మా చిన్నోనికి జాతరలో గిఫ్ట్ ఉంటుంది, గిట్లా పిల్లలు ఉంటారని చెప్పేసి ఫస్ట్ టైం వాడు ఇప్పుడు 4 years. కానీ అంతకుముందు ఎవరితో కలిసేటోడు కాదు. ఈ మధ్యలో 1 year నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది కాబట్టి ఆడాలి, నేను కొనుక్కోవాలని కొంచెం మాటలు రావడము అని చేస్తాడు. గంట సేపు ఏడ్చిండు మావాడు జంపింగ్ చేస్తా అని చెప్పేసి. పావులు కావాలంటే పావులు కూడా కొనిచ్చినాము. ఇక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాము. మా ఊళ్ళో ఏం జాతర అంటే రాయటమ్మ జాతర ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తారు. అది కూడా ఆషాఢం లాస్ట్ వీక్, అదంటే 3వ వారం అన్నా 4వ వారం అనే చేస్తారు. కానీ ఈసారి అయితే 3వ వారమే చేసారు. మ్యాక్సిమం ఏంటంటే 7వ నెల లాస్ట్ వీక్ వస్తుంది. ఖచ్చితంగా 7వ నెల లాస్ట్ వీక్ చేస్తారు కాబట్టి ఈసారి కూడా 3వ వారం అయినా సరే చేసిరు. ఇంకోటి నేను అమ్మవారి దగ్గరికి అయితే ఈ మధ్యలో అంటే ప్రతిసారి ఏంటంటే మాకు వంటలు అయినాక తినముందుకు గుడికి పోయి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేదాన్ని. ఈరోజు వంటలన్నీ చేసరికి 2 అయింది, ఆగమైంది, తినుడు కూడా ఆగమైంది అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో పెట్టిన కదా. ఇంకా మళ్ళీ ఏం పోవాలి గుడికి, ఆడికి పోయినప్పుడే బోనం చేసినాక గుడికి పోదాం అనుకున్నా. ఇక ఆ మిస్టేక్ నాకు అదే అనిపించింది. నేను ఎప్పుడైనా మధ్యాహ్నమే తినముందుకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పోయేదాన్ని, ఈసారి రాలేదు ఆ మిస్టేక్ వలన అని అది మస్తు కొంచెం అనిపించింది. మధ్యాహ్నం పోతే ఇంతమంది ఉండరు, మంచి ప్రశాంతంగా చూడవచ్చు అమ్మవారిని, కొబ్బరికాయ కొట్టేసి రావచ్చు. అంతకుముందు అయితే నేను ఒకసారి అయితే ఒడిబియ్యం పోసినప్పటి నుంచి మధ్యాహ్నం మొత్తం తొట్టెలు కట్టి ఒడిబియ్యం పోసినాం అప్పుడు ఒకసారి. ఇక అప్పటి నుంచి మంది లేరు, కొంచెం ప్రశాంతంగా చూడవచ్చు అని చెప్పేసి ప్రతిసారి కూడా మధ్యాహ్నం పోయి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అన్నం తిని సాయంత్రం మళ్ళీ అడిగి మనకు బోనాలకు కావాల్సినవన్నీ తీసుకొని పోయేవాళ్ళం మేము. కానీ ఈసారి అయితే మిస్టేక్ అయిపోయింది. తిన్నాక అన్నీ అయిపోయాక ఇక బోనాలు చేసేటప్పుడు వచ్చి దేవుని కూడా పోయేసరికి నాకు అంత అసలు మనసు అవ్వట్లేదు. ఇక మా చిన్నోడు రిచ్చుడు కొంచెం ఇవాడైతే ఈ బొమ్మలు కొనిచ్చినాక కొంచెం కూల్ అయ్యిండు. ఇక ఆ రోజు అయితే కొంచెం జాతరలో అయితే మంచి అనిపించలేదు. మళ్ళీ మేము వంట బోనం వండుతున్నాం ఆ భగవంలే, ఒక పిల్లాడు వచ్చి దాన్ని తన్నుకుంటామేండు. ఇక అన్నీ అసలు వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అడ్డంకులు అన్నీ. పోయేటప్పుడు బైక్ ఖరాబ్ అయ్యే, ఓ పిల్లాడు వండే భగవన్ ఎంత అనుకుంటావాయే. ఇక అంతా గజిబిజి అయింది. ఇంకోటి మేమైతే ఆ రోజు ముగ్గురం ఒకటే దగ్గర, మా పెద్దక్కళ్ళు మా నడిపక్కలు మేము అందరం కలిసి ఒకటే దగ్గర వండినాం ఫస్ట్ టైం. అంతకుముందు అంటే కొంచెం మా వాళ్ళు అల్లాన్ని వండుకునేటోళ్ళము, లేదంటే ఇప్పుడు మా పెద్దక్క నేను కలిసి ఉంటే మా చిన్నక్క సపరేట్ ఉండేది, లేదు ఇట్లా మా చిన్నక్క నేను ఒక దగ్గర వండుకుంటే మా పెద్దక్క సపరేట్, ఇట్లా ఉండేవాళ్ళము. ముగ్గురం ఒకటే దగ్గర పోసి అసలు ఎప్పుడు ఉండలేదు. ఈసారి వండాము. అక్కడైతే ఒకళ్ళు అన్నారు ఇట్లా ముగ్గురు ఒక దగ్గర పోసి ఇట్లా ఉండొద్దు, 4 అన్న ఉండాలి అంటే వండేట కుండ 2 అన్న ఉండాలి, 3 కలిసి అట్లా ఉండొద్దురా అని అన్నారు. ఇక దానివల్లనో దీనివల్ల కానీ అంత
బ్యాడ్ లక్ అనిపించింది. అందుకే నేను వీడియోలు కూడా బోనాలు ఊదిచ్చేటి అవన్నీ కూడా క్లియర్ తీయలేదు. ఏదో కొంచెం గుర్తుంటుంది మెమొరీగా ఎప్పటికైనా చూసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీసినాం. అది బావ నేను బలవంతంగా తీయ అంటే తీసిండు బావ. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు బావకు. మేము ఇంటికాడికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో, వంటలు తీసేటప్పుడు వండేటప్పుడు వీడియోలు ఎంత నిమ్మలంగా ఉన్నామో అంత లేదు. ఇక సాయంత్రానికి ఊగా మదన పడితే ఏమొస్తుంది, ఎట్లయినా చేపించుకుందాము, ఇక ఏది ఎప్పుడు ఏది ఉంటే అది అప్పుడు అవుతుంది, దానికి ఏముంది. ఇంకా నయ్య మేము గజ్వేల్కి వెళ్ళి ఇంటికి పోయేటప్పుడు మధ్యలో అట్లా కాలేదు. ఇంకా మొత్తం ఇంటికి పోయినాక సాయంత్రం అయింది, మధ్యలో ఆగిపోతే ఇంకేం చేద్దామని అదొక థాట్ అయితే వచ్చింది. సరే ఏదైనా మన మంచి కానీ కొంచెం మనసును పక్కా పెట్టేసి ప్రశాంతంగా బోనాన్ని అయితే మంచిగా సమర్పించాలని చెప్పేసి కొంచెం నేను సాయంత్రానికి అంటే బోనం ఎత్తుకునే ముందు కొంచెం ప్రశాంతంగా అయితే అనుకున్నా కానీ మైండ్లోకి అది పోలేదు నాకు అస్సలే. ఎందుకంటే మేము నెక్స్ట్ డే పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మా పాపకి ఇట్లా టిఫిన్ ఇట్లా అక్కడనే వండుకొని స్నానాలు వేయించుకొని వచ్చేటప్పుడు స్కూల్లో దించి మా ఇంటికి వద్దాం అనుకున్నాము. ఇక బైక్ నడచలేదే, అది మదన అంతా అయిపోయిందంటే ఆ రోజు. ఇక మా చిన్నోడైతే పోయిన ఒక గంట సేపు ఏడ్చిండు. ఈ తర్వాత కూలై పావులతో ఆడుకుండు. ఇంకా వర్షం అయితే వల్లే ఈసారి ఒక్క అడ్డంకు. పోయినసారి ఏమో మొత్తం వర్షాలు కొట్టినాయి మేము బోనం వండు స్టార్ట్ చేసిన పొంచేది. ఈసారి వర్షం ఏం లేదు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటే ఈ టెన్షన్. అందుకంటే మనిషికి సుఖాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అని చెప్పేసి ఇక అంతే. ఈసారి అన్ని మంచిగా కానీ మా బ్యాడ్ లక్ అనుకున్నాము. ఇక పూది ఇచ్చేసి గావులు పట్టినాక సరువు పోయినాక ఇక బోనాలు అయితే కొబ్బరికాయ దర్శనం చేసుకున్నప్పుడు ఒకటి, బోనం కాడ ఒకటి కొడతాం మేము అందరూ అంతే. ఇక కులాల వైజ్గా ఎక్కడ క్యాస్ట్ వైజ్గా అక్కడ వాళ్ళు వంటలు చేసుకొని పెట్టుకుంటారు. ఇది వచ్చేసి మేమైతే పద్మశాలి కాబట్టి మా అయితే 9 ఇండ్లు 9 బోనాలు ఇక లైన్గా పెట్టేసి ఇప్పుడన్నా దేవుడా ఏ ఆటంకం రాకుండా మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఇక నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. నేను ఆ జాతర కాబట్టి ఏడవలు కానీ నాకు ఆ సిచ్యువేషన్కి అయితే నాకు ఏడవబుద్ది నిజానికి చెప్పంటే నాకు గుడ్డల్లో వాటర్ వచ్చినాయి. నాకు జస్ట్ ఇట్లా మళ్ళీ వాటర్ కారినాయి అనుకో మొత్తం అట్లే వస్తాయని చెప్పేసి అట్లే ఆపుకున్నా నేను. ఆ రోజంతా నాకు అనిపించింది ఇక దేవుడు మంచి జరగాలని మొక్కిన. ఈ జాతర ఎందుకు చేస్తారంటే సంవత్సరం పాటు పశువులకైనా ఊళ్ళైనా ఏది గాలి సోకకుండా అని ప్రతిసారి మా ఊళ్ళో అయితే చేస్తారు ఇట్లా జాతర. ఇక బోనానికి దీపం ముట్టిద్దామంటే గాలికి అసలు అంటుకుంటలేదు. అది ఒక ఇంచుమించు ఒక 10 నిమిషాల టైం పట్టింది. నా చేతులు వణుకుతున్నాయి, టెన్షన్కి ఏమో వణుకుతున్నాయి, అంటుకోలేదు. ఇక ఫైనల్గా లాస్ట్ మెల్లమెల్లగా అట్లా పెట్టంగా అంటే ముట్టియంగా కొద్దిసేపటికైతే అంటుకుంది అనుకోండి. ఇంకోటి ఈసారి జాతరకి అయితే మా పాపకు నేను ఇట్లా కొత్తవి కుట్టుకుందాం అనుకున్నాం. శారీస్ పట్టు శారీస్ ఇంట్లుండే వాటికి లైనింగ్లు అవన్నీ తెచ్చిన మా పాపకు ఇట్లా లంగా జాకెట్ లెక్క నేను కూడా కొత్త చీర. అసలు నేను ఏ పండుగలకైనా కొత్త చీర స్పెషల్గా తెచ్చుకొని కుట్టుకోను. ఈసారి అయినా అట్లా కుట్టుకొని మంచిగా కొత్త చీర కట్టుకుందాం అనుకున్నాం కానీ మాకు తిరగడం వల్ల అసలు నేను లైనింగ్ ఇట్లా తెచ్చిన కుట్టడానికి టైం లేకుండే. కనీసం మా పాప కన్నా ఒకటి ఫ్రాక్ లెక్క కుడతా మంచిగా అనుకున్నా కానీ దానికి కూడా లేదు. ఇక ఈ చీరనైతే నేను మా చిన్నోడు పుట్టినప్పుడు 21st డేకి తీసుకున్నా. ఇంకోటి ఇది ఎవరు ఇచ్చారంటే మన సబ్స్క్రైబర్లు, అది కూడా మన ఈ ఛానల్కు ఇంకా అప్పటికి మానిటైజేషన్ కూడా కాలేదు, అమౌంట్ కూడా రాలేదు మాకు ఈ ఛానల్ నుండి. అప్పుడు 7 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక సబ్స్క్రైబర్ వీడియో అప్పుడు ఏంటంటే అంగన్వాడీలో సీమంతాలు చేస్తారు కదా, అట్లా సీమంతం చేసిరని వీడియో పోస్ట్ చేసి ఉంటే ఆ వీడియో చూసి సబ్స్క్రైబరు వాళ్ళకు ఇట్లా వంతలు లేదట. సిస్టర్ ఇట్లా అంటే ఆమె పేరు వచ్చేసి పల్లవి, సాఫ్ట్వేర్ ఆమె సిటీలో ఉంటుందట. పల్లవి నాకు నేమ్ అయితే ఖచ్చితంగా గుర్తుంది. ఆమె అయితే అసలు ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే సిస్టర్ మాకు కూడా ఇట్లా సీమంతం లేదు, మాకు మస్తు అన్నీ ఉన్నాయి, డబ్బులు అవన్నీ ఉన్నాయి కానీ సీమంతం చేసుకునే వంతం లేదు. నాకు చేసుకోవాలని మస్తు ఉండే. మీరు కూడా ఇట్లా ఏమైనా కొనుక్కోండి సీమంతానికి ఇట్లా సంబంధించి అని చెప్పేసి ఫస్ట్ అమౌంట్ మనకు శాలరీ అయినా లేదంటే నాకు ఫస్ట్ ఈ ఛానల్ నుంచి వచ్చిన అమౌంట్ అంటే 5,000 వేసింది. నాతో ఫోన్ మాట్లాడినప్పుడు నాకేం వినపడదంటే 2,000 ఇట్లా వేస్తే డబ్బులు మీకు కావాల్సిన వస్తువులు చీరే పూలు పండ్లు అవన్నీ కొనుక్కోండి అని చెప్పింది. అమౌంట్ వేసింది 5,000. ఇట్లా షాక్ అయింది. మేము 2,000 కూడా తగ్గును గిన్నె కొట్టిందని. వద్దు సిస్టర్ ఇట్లా అంటే లేదు మీకు కావాల్సినవన్నీ తెచ్చుకోరని చెప్పింది. కానీ అది నేను ఎప్పుడు తెచ్చుకున్నా అంటే ఇక అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం తెచ్చుకోలేదు. మా చిన్నోడు డెలివరీ అయినాక మేము ఆ అమౌంట్తోనే నాకైనా బావకైనా చిన్నోనికి శ్రద్ధకు అందరం కలిసి ఆ 5,000లో బట్టలు తెచ్చుకున్నాము. ఈ సారీ అయితే నాకు ఎప్పుడు గుర్తుకుంటుంది. మన సబ్స్క్రైబర్ నాకు ఎంతగానో ప్రేమతోని పంపించిన మనీతోని కొనుక్కున్న శారీ ఇది. ఇప్పటికీ తను మన వీడియో చూస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ తననైతే పల్లవి గారిని అసలు ఎప్పుడు మర్చిపోను నేనైతే. ఇక ఫైనల్గా ఇక బోనాలు అయితే ఎత్తుకొని పోతున్నాము. చీకటయ్యే సమయానికి అన్ని దీపాలు వెలుగుతున్నాయి. ఎంత బాగుందో చూడండి, కళ్ళకు చూడన ఆనందము. ఇక అందరం ఏంటంటే బోనాలు ఎత్తుకొని 5 చుట్లు దేవుని చుట్టూ తిరిగేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు డైరెక్ట్ పోవాల్సిందే.
పోయినసారి అయితే వర్షం కొట్టి కాలు వేసి కాలు దిగరాలేదు. ఈసారి అయితే మంచిగా పొడి పొడి ఉంది, సాఫీగా అన్ని జాగిపోయినాయి. ఇంటికైతే ఫైనల్ నడుచుకుంటూ వచ్చేసేసినాం. నేను నాకంటే ముందే బావ పాప ఇంటికి వచ్చేసారు. నేను ఏడున్నానా అని వీడియో తీస్తా రట, ఎందుకంటే వస్తుందా లేదా ఏడున్నది ఏం కథ అని చెప్పేసి. ఇక నేను కూడా వచ్చేసిన, నేను మా చిన్నత్తమ్మ వెనకకెళ్ళి వచ్చింది. మా పెద్దక్క అంతకుముందే ఫాస్ట్ ఇంటికి వెళ్ళినట్టుంది, కనవలే. నాకు చుట్టూ తిరిగేటప్పుడు కనిపించింది కానీ మళ్ళీ కనవలేదు. ఇక రాగానే ప్రాసెస్ అంతా చేసే ప్రాసెస్సే, కాళ్ళకి నీళ్ళు పోసేసి మీదికి తీసుకొని పోవడే. కింద లేదు కాబట్టి మెట్లు ఉండేవి, జాగ్రత్తగా బోనాన్ని మీదికి తీసుకోవడం పెద్ద టాస్క్ ఈడ మాకు. ఇంకోటి, నేను బోనానికి అయితే ఇట్లా గంధమే రాస్తున్నా. ఫస్ట్ మా అత్తమ్మ ఇట్లానేమో ఇట్లా ఏంటిది ఇది సున్నం పెట్టి, సున్నంతో చేస్తారు బోనం, గంధంతో చేస్తారు. నేనైతే ఒక 4 years నుంచి అయితే మ్యాక్సిమం మొత్తం గంధంతోనే చేస్తున్నా. మా తోడుకోడలు ఇద్దరు అయితే దాంతో సున్నంతో చేసిరు. నాకైతే ఇది గంధంతో చేస్తే మంచిగా అనిపిస్తుంది, పచ్చగా మొత్తం నిండుగా ఉంటుంది. కొంతమంది అయితే డైరెక్ట్ కుండ తెచ్చి దాంట్లో వండి దాన్నే బోనం చేసిరు. ఇక మేమైతే ఇట్లా ఇత్తడి సర్వల్లో వేస్తాం ప్రతిసారి, అదే ప్రాసెస్. సిస్టాలు కూడా ఉంటాయి కొంతమందికి, ప్రతిసారి కొత్త కుండ తెచ్చి దాంట్లో ఉండి బోనం చేయాలని. కొంతమంది ఏమో బోనం చెంబులు దొరుకుతున్నాయి ఇప్పుడు, ఇట్లా అవి తెచ్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. మేమైతే ముగ్గురం తోడుకోవడము ఇట్లా రాగి దాంట్లో ఇత్తడి రాగే దీని ఇత్తడి రాగి ఇత్తడి అంటే వేరు కదా, రాగి. ఇవైతే రాగి సర్వలు. ఇట్లా మనము పెళ్ళిళ్ళప్పుడు కాళ్ళు కడిగే సర్వలు అంటారు కదా, ఆ సర్వలు అనమాట. అలాంటివి చేస్తూ ఉన్నాం. పోయినసారి కూడా నేను ఆ సర్వలు వేస్తే అక్క కాళ్ళు కడిగిన సర్వల బోనం చేయొద్దు అని అన్నారు. కానీ మా దాంట్లో మేము అందరం అట్లే చేస్తున్నాము. అప్పటి నుంచి వెళ్ళి మా అత్తమ్మ చేయమన్నది అట్లే చేసినాం అనమాట. కానీ ఈసారి నా సర్వ లేదని చెప్పేసి మా అత్తమ్మ దగ్గర ఉన్న ఒక చిన్న దాన్ని, చెంబు లాంటి దాన్ని అట్లా తోమిపెట్టి నేను పోయేసరికి, ఎందుకంటే నేను పోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక ఫైనల్గా మంచిగా మొక్కి దేవుని దగ్గర పెట్టి అమ్మ కొంచెం కూల్ అయినాం అనుకోండి. ఈయనైతే మంచిగా దేవుని సెల్ఫ్ అయితే నేను అప్పుడు ఏంటి టైల్స్తో చేయించుకున్నాము, ఎంతో ఇష్టంగా. కానీ అక్కడ లేవు ప్రజెంట్. ఇప్పుడు మా కంటైనర్ కూడా కొంచెం అట్లా పెట్టించుకోవాలి, చిన్న సెల్ఫ్ లాంటిది. చూడాలి, ఇప్పటికైతే కాలేదు, అది ఒక్కటి పెండింగ్ అవుతుందండి. ఫైనల్గా బోనాలు అయితే తీసినామండి. ఇక బోనాలు తీసుకొచ్చినాము, ఇప్పుడే ఇంట్లో పెట్టి దేవుని కాడ వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఉత్తప్పుడేమో అంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఎప్పుడైనా పోదాము అంత మంచిగా, ఇలా అంత నిమ్మలంగా వచ్చినాము. అది కానీ ఆడ కొంచెం పోయేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. ఏదైనా మన మంచికి, కానీ అంత మంచిగా జరగాలైతే మంచిగా కోరుకున్నాను నేనైతే. ఇక అంతే, చూడాలి దేవుని దయ, ఏదైనా దేవుడు ఇచ్చిన ప్రాప్తి అనుకోవాలి. కానీ ఎప్పుడైనా మంచి జరగాలని కోరుకుంటాం. మనకి ఏదైనా వచ్చినానే ఆ ఆటంకం వచ్చిన పోవాలనేది గట్టి కోరుకుంటున్నాను నేను, అంతే, ఏం లేదు. చూడాలి. ఇక మంచి అనిపించిందా, ఇట్లా అనిపించింది. ఇక బాగా కొంచెం ఆడ డిసప్పాయింట్ అయిపోయిండు, వీడియో కూడా అంతా తీయలేకపోయినా మేము ఇంతకుముందు చెప్పినట్టుగా. సరే, ఇక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు అయితే ఇక్కడ ఉంటాము. రేపు మార్నింగ్ లేచి పోవాలి ఇక ఇంటికి. అయితే రేపు పొద్దున పోయి మళ్ళీ రేపు సామాన్ చదువుకోవాలి, అండ్ అది రూమ్ ఖాళీ చేయాలి. 28 ఇప్పుడు ఇవాళ ఎంత 26 కదా, 27 రేపు 28. రేపు ఖాళీ చేసి అప్పుడు చెప్తామని చెప్పినాము ఓనర్కి. రేపన్నా ఎల్లుండను ఒక రోజు 30 రోజు అన్న ఖచ్చితంగా 29 వరకు కంప్లీట్ అయిపోతుంది. సామాన్ అంతా తీసుకుపోయి ఆడ పెట్టేసి ఆడ బాత్రూమ్ కనెక్షన్ అవి ఉన్నాయి చేసేయాలి. అంతే, చేతి గుంచుతున్నట్టు అది. ఈ చీర అయితే మా చిన్నోని 21st డబ్బులు కట్టుకున్న చీర ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక నైట్ మళ్ళీ వంటలు స్టార్ట్ అండి. మన ఆడవాళ్ళకు ఏ పని చేసినా, ఎంత వర్క్ చేసినా వంటలు అయితే మళ్ళీ మనమే చేయాలి. ఆ ప్రెజర్ మన పైన ఉంటుంది, ఈ ప్రెజర్ మన పైన ఉంటుంది. ఇక మా చిన్నకైతే జిలేబీ తెచ్చింది, మంచి కొట్టిస్తూ ఉంది. ఇక నాకు స్వీట్ అయితే అంత పెద్ద ఇష్టం ఉండదు. ఈ జిలేబీ అయితే 1 కానీ 2 కానీ తింటాయి, అంతకు మిర్చి అయితే తినలేను. అయితే ఏం వంట వేసినామంటే, పొద్దున్న చేసిన వంటలు అన్నీ ఉన్నాయి, కర్రీస్, రైస్. కానీ మిర్చీలు చేస్తున్నాం, మిర్చి, పకోడీ, బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ ఇవన్నీ చేస్తున్నాము. అవన్నీ కట్ చేసి ఇచ్చారు, నేనైతే కట్ చేయలేదు. మా చిన్నక్క వాళ్ళ మమ్మీ వదిన ఇట్లా కట్ చేసి ఇస్తే నేను పిండి కలిపేసి వేస్తున్నా. అదేందేమో నాకు వేరే పని చేయాలంటే యాస్ట్ వస్తుంది, ఈ వంటలు చేయాలంటే ఎంతసేపు అయినా చేస్తా. నాకు ఇష్టం వంటలు చేయడం, నిజంగా చెప్తున్నా. కాబట్టి నేను దాని దగ్గర యాష్టపడను, వెనుకపోను వంటలు చేసేటప్పుడు. అయిపోయినాయి, ఇంకొంచెం అయితే పిండి అయిపోయింది, అంతేగా. అత్తమ్మని కూడా తీస్తా వడ్డించేటప్పుడు తీస్తాం. ఈ వదిన వాళ్ళ అమ్మ లక్ష్మీనగర్ మాది. ఈ అమ్మ తెలుసు కొంతమందికి, ఈ ఊరోళ్ళు చూస్తారు. అది రాధిక అంటరాకి వచ్చినాకో రాధికని మెసేజ్ పెడతారు,
అది మీ ఊరో చూస్తే రాజకాని చూస్తాను. ఆ రోజు బయట అయితే మొత్తం మేము బోనాలు ఎత్తుకొని ఇంటికి రాగానే వర్షం అయితే ఫుల్ పడ్డదండి. ఆ వాతావరణానికి ఇట్లా వేడి వేడి మిర్చీలు బజ్జీలు పకోడీలు వేసుకొని తింటే మాత్రం కొన్ని తిన్నా సరే కానీ మస్తు నచ్చినాయండి. మేము తినేటప్పుడు ఎప్పుడు తిన్నామంటే అందరికి పెట్టి వడ్డించినాక లాస్ట్గా మా చిన్నక్క నేనైతే తిన్నాం. అందరు ఫస్ట్ పెట్టించింది, ఇంక అందరు కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే వచ్చింది. కానీ ఆ రోజు నాకు పకోడీ అయితే మస్తు నచ్చిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయరు. బాయ్ బాయ్.